గుంట నుంచి 39 గుంటల వరకు గుంట నుంచి 39 గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు 24,57,000 మంది. ఇందులో అతి ఎక్కువగా దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి? దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా? దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా? అరే 1 కోటి మంది కూలీలు ఉన్నారు. వాటి నిజంగా గడ్డపార పట్టుకొని ఎందుకు పోతాడండి? పొద్దుగాల 6 గంటలకు లేచి గడ్డపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటేనే ఆయన కూలీ. ఆ కూలీల నోరు కొట్టడానికి మీకు చేతులు ఎట్లొచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని. గా కూలీల నోర్లు కొడతారా మీరు? గాల నోర్లు కొట్టడానికి మీకు చేతులు ఎట్లా వస్తున్నాయి? వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లేయించుకున్నారు ఆశలు చెప్పి, ప్రతి కూలీకి ఇస్తామన్నారు. ఇప్పుడు 1 కోటి మంది కూలీలుంటే 10 లక్షల మందికే ఇస్తామంటున్నారు. అంటే 90 పైసలు ఎగబెడుతుండ్రు, 10 పైసలు ఇస్తారట. 90% ఎగ్గొడుతుండ్రు 1 కోటి మంది కూలీల్లో. ఏమని? నువ్వు 20 రోజులు పని చేయలే, నీకు గుంట భూమి ఉన్నది, నీకు 5 గుంటల భూమి ఉన్నది అని రకరకాల కారణాలు పెట్టి వాళ్లకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిజాయితీ వాళ్లకు ఎకరం పైన భూమి ఉన్నదంటే వాళ్ళకి 12,000 రూపాయలు రైతు భరోసా కింద వస్తున్నది. కానీ ఎకరం లోపు ఉన్న రైతులు నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు 5 గుంటలు అమ్ముకోవాలన్నా మీ దృష్టిలో? ఉన్న 5 గుంటలు అమ్ముకొని ఇక నాకు భూమి లేదు 12,000 ఇవ్వమని మీ గవర్నమెంట్కి దరఖాస్తు పెట్టాలనా? వాట్ యు మీన్? ఇది కనీసం ఎవడన్నా మెడ మీద తలకాయ ఉంటూ చేసే పని ఇది? అరే 5 గుంటల భూమి ఉంటే నీకు ఎగబెట్టి అంటావండి. పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని రైతుల పొలాల్లో పోయి నాట్లేసి కూళ్లు చేసి వాళ్ళు మట్టి పనికి పోతున్నటువంటి వాళ్ళు నువ్వు కూలివి కాదు నీకు ఇయ్యను అంటే నువ్వు ఇష్టం లేకపోతే పథకం ఎగబెట్టు. తప్పైందని చెంపలేసుకొని క్షమాపణ చెప్పు. నేను 1 కోటి మందికి ఇస్తానా, ఇప్పుడు 10 లక్షలకే ఇస్తా, 90 లక్షల మంది రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు ఎగ్గొడుతున్నాను, క్షమాపణ చెప్పు. వై ఆర్ యూ ప్లేయింగ్ బ్లేమ్ గేమ్? ఒక అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? అన్ని మోసమే కదా. అన్ని పంటలకు బోనస్ అంటివి, మోసం చేస్తేవి. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటివి, మోసం చేయబడితివి. రైతు భరోసా 15,000 అంటివి, మోసం చేయబడితివి. పంటల బీమా అంటివి, మోసం చేస్తేవి. లాస్ట్కు పాపంగా వ్యవసాయ కూలీలను కూడా మోసం చేయాలనా? రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పొద్దున్నేసి చెమట చుక్కలను నేల మీద వడుస్తూ పనిచేసేటువంటి గా కూలీలకు కూడా కోతబెట్టుడు అవసరమా రేవంత్ రెడ్డి గారు? దయచేసి ఆ దళిత, గిరిజన, బీసీ వ్యవసాయ కూలీల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతా ఉన్నా. మట్టి పనికి ఉపాధి హామీలో గడ్డపార పట్టుకొని పోతున్న ప్రతి కూలీకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప